ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ! ఈ ఎనర్జీని మొత్తం గ్రాబ్ చేసేసుకొని నా మనసు పొట్ట నిండిపోయింది. చాలా చాలా హ్యాపీ ఉంది. ఎస్, ఇక్కడ లవ్ స్టోరీస్ అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ లవ్ స్టోరీస్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఐ లవ్ స్టోరీస్. ఓహో, ఇక్కడ సగం జెన్జీ బ్యాచ్ కనిపిస్తుంది నాలాగా. ఓహో, సో మనందరం కూడా ఒక బ్యాచ్ కదా. లవ్ స్టోరీస్ ఒక్కొక్క స్టోరీ ఒక్కో విధంగా ఉంటుంది. చాలా లవ్ స్టోరీస్ చూసాం, విన్నాం, ఎక్స్పీరియన్స్ కూడా అయినాం కదా. ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు? అర్థమవుతుంది. పక్క బెంచ్, ముందు బెంచ్, పక్కన క్లాస్ అమ్మాయిలకు ఈ అంట. ఎస్, వావ్, ఎంత బాగుంది ఎనర్జీ. సో ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఎస్, ప్రతి ఒక్కరికి ఒక్కో లవ్ స్టోరీ ఉంటుంది. చాలా సినిమాలు కూడా వచ్చాయి లవ్ స్టోరీ రిలేటెడ్గా. కొన్ని క్లాసిక్, కొన్ని యూనిక్ ఉన్నాయి. అలాంటి ఒక బ్యూటిఫుల్, అందమైన, మంచి కల్ట్ ఫిలిం మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సెప్టెంబర్ 3 రోమాంచకం. సో పేరు వింటేనే ఏదో కొత్తగా ఉంది అని అనిపిస్తుంది కదా, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తుంది కదా, గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి కదా. సో జస్ట్ పేరు వింటేనే మీకు ఇలా అనిపిస్తే, గ్లిమ్స్ చూస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మనకు అర్థమవుతుంది. చూసేద్దామా మరి? ఆర్ యు రెడీ? Once more, are you ready? Can you play the video? హలో గర్ల్స్, ఎలా ఉంది? గర్ల్స్, మన వాయిస్ డామినేట్ చేయాలి. ఏంటి? ఇది చూసిన మన జెన్జీ బ్యాచ్ కి ఎక్కడో మన పర్సనల్ లైఫ్ కనెక్ట్ అయి ఉంది అనిపిస్తుందా? ఎస్. సో మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా ఆ రోమాంచిత, ఏదైతే ఎమోషన్ ఉందో, ఆ ఫీలింగ్ ఉందో, యాక్ట్రెస్ మన ముందుకు రాబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం గ్రాండ్ వెల్కమ్ చెప్తాందుకు రెడీగా ఉందాం. ఎస్, సుశాంత్, ప్రభాస్ అండ్ అలాగే అనంత్ అండ్ అనంతిక, సనిల్ కుమార్, సుమంత్, ప్రభాస్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నది రోమాంచిక మూవీ. ఈ టీం మన ముందుకు రాబోతున్నారు. ఆర్ యు రెడీ? వెల్కమ్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. పక్కింటబ్బాయ్, పక్కింటమ్మాయి, అనంతిక, సనిల్ కుమార్ అండ్ సుమంత్. ఎస్, ప్లీజ్ ఒక్కసారి మా అందరికి హాయ్ చెప్పండి. అనంతికకి ఎంతమంది అబ్బాయిలు హాయ్ చెప్తున్నారు? సుమంత్, ప్రభాస్ కి ఎంతమంది అమ్మాయిలు హాయ్ చెప్తున్నారు? మధ్యలోకి ఒక్కసారి రండి. కలర్ఫుల్ గా ఉంటుంది స్టేజ్. వావ్, అబ్బబ్బా, కళ్ళేంటండి? ఎవరిని పెళ్లి చేసుకుంటారో కానీ మీ కళ్ళని చూస్తూ బతికేయచ్చు. ఎస్, సో ఇంకా మనం చూడాల్సిన కంటెంట్ చాలా ఉంది. సో మీతో పాటు కలిసి మన హీరో హీరోయిన్స్ అక్కడ కూర్చొని చూస్తారు. ఓకేనా? ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. సో మా వాళ్ళందరూ ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, స్టార్ట్ చేద్దామా ఈవెంట్ అని.
ఎస్ ఈ బ్యూటిఫుల్ ఎస్ ఓకే ఓకే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. మీరు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో హీరోయిన్ విషయంలో. ఓకే ఎనీవేస్ మనం సాంగ్ చూసేద్దాం. ఈ సాంగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉండబోతోందని నాకు ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తోంది మీతో పాటు కలిసి. ఓకే కెన్ వి హ్యావ్ ద ఏం చేస్తున్నావు? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? పోయిసలాగా నీ కళ్ళతో కాదు కన్నా, ఒక్కసారి నా కళ్ళతో చూ. వావ్ 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 ఎంత అద్భుతంగా ఉంది సాంగ్. విజువల్స్ కూడా అలా సాంగ్ చూస్తుంటే లవ్ రొమాన్స్ ఇంకా సేపు అలా చూడాలని ఉంది. సో ఈ సాంగ్ ఇలా ఉంటే టైటిల్ సాంగ్ ఇంకెంత బాగుండబోతోంది అనిపిస్తోంది. సో ఈ సాంగ్ తోటి ఇంకా మనకు హార్ట్కి దగ్గర అవుతోంది ఈ సినిమా. సెప్టెంబర్ 3న మనందరం కలిసి థియేటర్లో కలుద్దాం. ఆ రోజు సినిమా చూసి మనందరి హార్ట్ ఫుల్ చేసుకుందాం. బికాస్ లవ్ స్టోరీ అంటే ఎప్పుడు కూడా మన హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఓకే టైటిల్ సాంగ్ చూసేద్దాం. ఆర్ యూ రెడీ? కెన్ యూ ప్లే ద వీడియో? ఎంత బాగున్నాయంటే సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ అలా కాసేపు చూడాలనిపించింది. సో ఈ సాంగ్స్ చూస్తుంటే వాళ్ళ కెమిస్ట్రీ, లవ్, విజువల్స్ అబ్బా నాకైతే హార్ట్ టచింగ్గా ఉన్నాయి. సో ఇదొక బ్యూటిఫుల్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ. సో మన వేణుగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఈయన రాసిన కథ సందీప్ రెడ్డి వంగ గారిని ఎంత ఇంప్రెస్ చేసిందే. ఎస్ ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, రాబోయే స్పిరిట్, ఇలాంటి మంచి సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీసినటువంటి సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చిన స్టోరీ ఎంత అడ్మైర్ అయి ఉంటే తను ప్రొడ్యూస్ చేస్తారు. సో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. సెప్టెంబర్ 3న మరందరం కూడా థియేటర్లో ఈ సినిమా చూస్తాం. అండ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అండ్ గ్లిమ్స్ చూస్తే మీకు ఏమనిపించింది? ఇట్ విల్ బి గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఎస్ ఎస్ ఈ సినిమా ఒక సినిమాలా కాదు, ఆడియన్స్కి ఇటు లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధంగా అనిపించింది నాకు. ఈ సినిమా డైరెక్ట్ హార్ట్ టచింగ్ మూవీ అనిపించింది. మీరు కూడా అగ్రీ అవుతారా? ఎస్ వినపడట్లా ఇంకా? ఎస్ ఓకే సో ఈ సాంగ్ చూసే అక్కడే ఆగిపోకండి, ఇంకా మెస్మరైజింగ్ అయ్యి చాలా ఉన్నాయి. ఏంటంటే నెక్స్ట్ ట్రైలర్. సో ట్రైలర్ చూసేద్దామా? ఓకే కెన్ యూ ప్లే ద వీడియో? నీ కొడుకు 3 నెలల నుంచి ఈఎంఐ కడతలేడు. నేనేమన్నా వాడికి నేనే అయ్యాను. నీ కొడుకు 3 నెలల నుంచి ఈఎంఐ కడతలేడు. నేనేమన్నా వాడికి నేనే అయ్యాను. నువ్వు ఎట్లా ఇచ్చావు వాడిని అడుగు, నాకు ఊకే ఫోన్ చేయకు. అయినా గా మాత్రం మేనేజ్ చేయవాడు. అడిగిన కదా పెద్ద స్టార్ట్అప్ కంపెనీ మేనేజ్ చేస్తున్నా. ఏదో బ్రోకర్ ఆపేనా అమ్మాయిలు అబ్బాయిలు కలిపెడిది? సర్వీస్ ఇండస్ట్రీ అంటారు డాడీ దాన్ని. ఆల్రెడీ రీసెర్చ్లో భాగంగా ఒక డేటింగ్ యాప్లో చెన్నయ్యమని పటాయించినాడు. నాతో ఫ్రెండ్షిప్ అంటే అంత ఈజీ కాదు, చాలా టెస్ట్లు పాస్ అవ్వాలి. మరి మినిమం ఉంటుంది అన్వేష్ అంటే. స్టార్ట్అప్ అన్వేష్ అంటారు కదా సార్. క్రేజీ అంటే రీచ్ ఇట్గా నేను క్రేజీ అట్రా. క్రేజీ అంటే పిచ్చిరా పిచ్చోడు. అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంద్రా? రోమాంచకం. బ్లాక్ చేస్తా బ్లాక్ చేస్తా బ్లాక్ చేస్తా. ఈడ ఆర్గన్స్ అని బ్లాక్ అయితే నేను అట్లా అంటే తెలుసా? అమ్మాయిలు మెన్ ఆర్ డాగ్స్ అని కుక్కలతో పోల్చి మనల్ని తిడుతుంటారు. మళ్ళీ అదే కుక్కలు రోడ్డు మీద కనబడితే హౌ క్యూట్ అని దగ్గర తీసుకుంటుంటారు. ఎందుకో తెలుసా నీకు? అమ్మ ఏం సైకాలజీ అరే. You rained my life Anvesh, I hate you. వర్షంలో ఏం చేద్దాం అనుకున్నావురా? మొత్తం సెట్ చేసేసినారా? కిడ్నాప్
ఈ కథలో ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటో తెలియాలి కదా. అరే నీకు అర్థమవుతుందా ఆ పిల్ల నిన్ను బుగ్గగా చేసిందిరా బుగ్గ. అసలు ఈ టెన్షన్ ఆలోచిస్తుంటేనే సంకలు తడిచిపోతున్నారా. దానివల్లనే రోడ్డు మీదకి వచ్చినా మనం అందరం. తన ఫ్యామిలీ నీ మీద కేసు పెట్టారు. తానా తనన తానా రే. ఎవరికో ఏదో నిరూపించుకోవాలని మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకో. నా మీద కోపం లేదా అమ్మ నీకు? నీలాంటి ఇమ్మెచ్యూర్ ఫెలోని నేను ఎక్కడా చూడలేదు. నీ అంత నిబ్బమోహన్ దాన్ని నా లైఫ్ లో చూడలే నేను. మొత్తం రోమాంచకమే మనకి. అటు ఇటు ఊగులాడుతున్న నా మధుర అమర ప్రేమ కావ్యం రాస్తే రామాయణం తీస్తే రోమాంచకం అవుతుంది బ్రో నాది యాక్చువల్లీ. వచ్చిండే షేక్స్పియర్ ఇండియాకి. అమర కావ్యం ప్రేమ కావ్యం కావ్యం నీ కావ్యం. కావ్యం అంటే గుర్తొచ్చింది, కంప్యూటర్ సైన్స్ లో కావ్యం ఉండేది చూడరా, పింక్ శారీ కట్టుకొచ్చింది ఫేర్వెల్ కి. ఫేర్వెల్. అరే అవురా, ఆ రోజు ఆ పింక్ శారీకి బ్లాక్ బ్లౌజ్ సెట్ అయితే నేను చెప్తామా. ప్రపోజ్ చేసి మనం ఉన్నది స్టేషన్ లో రా, వెకేషన్ లో కదరా. బుర్ర పనిచేదారా మీకు? కాదురా, అసలు మీ ఇద్దరు వల్లనే రా ఇట్లా తయారైంది. అయినా నువ్వు నెక్స్ట్ టైం మటన్ షాప్ పోయినప్పుడు ఈ బొక్కకు కాట్ పెట్టియే ఇట్లా అనగానే రప్పని రావాలి నోట్లకి. ఇంత కూడా జనరల్ నాలెడ్జ్ లేదేమిడా నీకు? నీ కొడుకు 3 నెలల నుంచి ఈఎంఐ కడతలేడు. నేనేమో ఏమన్నా వాడికి నేనే అయ్యాను. నువ్వు ఎట్లా ఇచ్చావు? వాడిని అడుగు, నాకు ఊకే ఫోన్ చేయకు. అయినా గా మాత్రం మేనేజ్ చేయవాడు. అడిగిన కదా పెద్ద స్టార్ట్అప్ కంపెనీ మేనేజ్ చేస్తున్నా. ఏదో బ్రోకర్ ఆపేనా అమ్మాయిలు అబ్బాయిలు కలిపెడిది? సర్వీస్ ఇండస్ట్రీ అంటారు డాడీ దాన్ని. ఆల్రెడీ రీసెర్చ్ లో భాగంగా ఒక డేటింగ్ యాప్ లో చెన్నయ్యమని పటాయించిండాడు. నాతో ఫ్రెండ్షిప్ అంటే అంత ఈజీ కాదు, చాలా టెస్ట్లు పాస్ అవ్వాలి. మరి మినిమం ఉంటుంది అన్వేష్ అంటే. స్టార్ట్అప్ అన్వేష్ అంటాడు కదా సార్. క్రేజీ అంటే రీచ్ ఇట్గా నేను క్రేజీ అట్రా. క్రేజీ అంటే పిచ్చిరా పిచ్చోడు. అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంద్రా? రోమాంచకం. బ్లాక్ చేస్తా బ్లాక్ చేస్తా బ్లాక్ చేస్తా. ఈడ ఆర్గన్స్ అని బ్లాక్ అయితే నేను అట్లా అంటే తెలుసా. అమ్మాయిలు మెన్ ఆర్ డాగ్స్ అని కుక్కలతో పోల్చి మనల్ని తిడుతుంటారు. మళ్ళీ అదే కుక్కలు రోడ్డు మీద కనబడితే హౌ క్యూట్ అని దగ్గర తీసుకుంటుంటారు. ఎందుకో తెలుసారా నీకు? అమ్మ ఏం సైకాలజీ. అరే యూ రెయిన్డ్ మై లైఫ్ అన్వేష్, ఐ హేట్ యు. వర్షంలో ఏం చేద్దాం అనుకున్నావురా? మొత్తం సెట్ చేసేసినారా? ఈ కథలో ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటో తెలియాలి కదా. అరే నీకు అర్థమవుతుందా ఆ పిల్ల నిన్ను బుగ్గగా చేసిందిరా బుగ్గ. అసలు ఈ టెన్షన్ ఆలోచిస్తుంటేనే సంకలు తడిచిపోతున్నారా. దానివల్లనే రోడ్డు మీదకి వచ్చినా మనం అందరం. తన ఫ్యామిలీ నీ మీద కేసు పెట్టారు. తానా తనన తానా రే. ఎవరికో ఏదో నిరూపించుకోవాలని మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకో. నా మీద కోపం లేదా అమ్మ నీకు? నీలాంటి ఇమ్మెచ్యూర్ ఫెలోని నేను ఎక్కడా చూడలేదు. నీ అంత నిబ్బమోహన్ దాన్ని నా లైఫ్ లో చూడలే నేను. మొత్తం రోమాంచకమే మనకి. అటు ఇటు ఊగులాడుతున్న నా మధుర అమర ప్రేమ కావ్యం రాస్తే రామాయణం తీస్తే రోమాంచకం అవుతుంది బ్రో నాది యాక్చువల్లీ. వచ్చిండే షేక్స్పియర్ ఇండియాకి. అమర కావ్యం ప్రేమ కావ్యం కావ్యం నీ కావ్యం. కావ్యం అంటే గుర్తొచ్చింది,
కంప్యూటర్ సైన్స్లో కావ్య ఉండేది చూడరా, పింక్ శారీ కట్టుకొచ్చింది ఫేర్వెల్కి. ఫేర్వెల్ అరే అవురా, ఆ రోజు ఆ పింక్ శారీకి బ్లాక్ బ్లౌజ్ సెట్ అయితే నేను చెప్తామా. ఆడు ప్రపోజ్ చేసిండు. మనం ఉన్నది స్టేషన్లో రా, వెకేషన్లో కదరా. బుర్ర పనిచేదారా మీకు? కాదురా అసలు మీ బ్లౌజ్ ఇద్దరు వల్లనే రా ఇట్లా తయారైంది. అయినా నువ్వు నెక్స్ట్ టైం మటన్ షాప్ పోయినప్పుడు ఈ బొక్కకు ఒక కాటు పెట్టియే, ఇట్లా అనగానే రప్పని రావాలి నోట్లకి. ఇంత కూడా జనరల్ నాలెడ్జ్ లేదేమిడా నీకు? హలో ఓకే. హౌ క్యూట్ హీరో, హౌ క్యూట్ హీరోయిన్, ఎంత బాగుందండి అసలు. ఎస్, ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ హీరో, ఎక్కడ బిగ్ స్క్రీన్ హీరో. సో మనకు సుమంత్ ప్రభా సినిమా వస్తుందంటేనే అర్థమైపోయింది ఎంత చూజీగా తన క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారో. తన ఓల్డ్ మూవీస్తో మనం చూడొచ్చు. అండ్ అనంతిక సనీల్ కుమార్, ఇంకా ఆవిడ కళ్ళతో పడగొట్టేశారండి అసలు. మా వాళ్ళైతే అప్పుడప్పుడు ఎప్పటి నుండి వస్తుందా ఆవిడ, ఎక్కడి నుండి వస్తుందా, దగ్గర నుండి మిమ్మల్ని చూడాలని ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎస్, మ్యాడ్తో పిచ్చెక్కించేశారు. 8 వసంతాల్లో ఎంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంత చిన్న వయసులోనే చూపించేశారు. ఇప్పుడు రోమాంచకం, ఎంత మంచి టైటిల్తో వచ్చేసారు. అందులో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అంటే లవ్, కామెడీ, థ్రిల్లింగ్, ఈ 3 కలిస్తే మూవీ నేమ్ ఏంటి? ఎస్, రోమాంచకం. సో వీళ్ళిద్దరూ చూస్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఇంత బాగున్నాయంటే సెప్టెంబర్ 3 రోజు మనందరం కూడా థియేటర్లో ఈ మూవీని చూడొచ్చు. అండ్ మనం ఇప్పుడు ఇన్వైట్ చేసేస్తున్నాం ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి నరేంద్ర గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఖుషి గారు అండ్ మణి గారు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. మీరు అట్లా అడిస్తే సిగ్గైతే నాకు జర. ఎట్లున్నారు అందరూ? ఎట్లా అనిపించినాయి సాంగ్స్, ట్రైలర్? ఇప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ కంటే డబల్ త్రిబుల్ ఉంటుంది సినిమా థియేటర్లా. ఫుల్ ఫన్ వైబ్, ఫ్రెండ్షిప్. మనం డైలీ లైఫ్లో మనం ఫ్రెండ్స్ ఎంత ఫన్ చేసుకుంటామో అదంతా మనకి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం. సో మీరందరూ పోయి సినిమా చూడండి ఖచ్చితంగా సెప్టెంబర్ 3. థ్యాంక్ యూ సో మచ్. వర్ధమాన్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ కాలేజ్ నుండి చాలామంది స్టూడెంట్స్ వచ్చి మా షూటింగ్లో హెల్ప్ చేసిరు. ఇందాక ట్రైలర్లో సాంగ్ వచ్చింది కదా, ఆవులో ఆవులో అని, దాంట్లో అంతా మీ స్టూడెంట్సే ఉండే. సో థ్యాంక్ యూ. మీకు ట్రైలర్ ఎట్లా అనిపించింది? ఎంజాయ్ చేసిరా? దీనికి ఇంటూ 10 టైమ్స్ ఉంటుంది సినిమాలో. జనరల్గా మన ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అది యాస్టీస్ రిఫ్లెక్ట్ అవుతుంది రేపు సినిమాలో. సో డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్కరే వెళ్ళకండి సినిమాకి, మీ గ్రూప్తో, గ్యాంగ్తో, అందరితో కలిసి వెళ్ళండి. డెఫినెట్లీ ఇంటూ 10 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు, అది మా గ్యారంటీ. యా, థ్యాంక్ యూ. హలో గైజ్, మనం ఎంత ప్రేమతో ఈ సినిమాని చేసాం, అంత ప్రేమతో మీరందరి వెళ్ళి చూడండి థియేటర్స్కి. ప్లీజ్, సెప్టెంబర్ 3కి రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.
యా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మన వర్ధమాన్ కాలేజ్ అంటే ఏ ఈవెంట్ జరిగినా మనకు ప్రోటోకాల్ ఉంటుంది, అవునా? ఎస్, ఏ ఈవెంట్ జరగని మేము డాన్స్ పర్ఫార్మెన్స్ చూపిస్తాం, చేసి చూపిస్తాం అంటారు. ఎస్, ఇప్పుడు మన కాలేజ్ నుంచి, వర్ధమాన్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ రాబోతున్నారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? పొయ్యి సొల్లాద. నీ కళ్ళతో కాదు కన్నా, ఒక్కసారి నా కళ్ళతో. వావ్, ఎంత బాగుందో అండి, చాలా చాలా బాగా చేశారు. మీ కాలేజ్ ఎనర్జీ మొత్తం ఇక్కడ స్టేజ్ని షేక్ చేసింది. ఎస్, ఈ ఎనర్జీతోనే పిలిచేస్తున్నాను ఆర్ హీరో హీరోయిన్, రోమాంచకం కపుల్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనంతిక, Sunil Kumar and మన డైనమిక్ హీరో సుమంత్ ప్రభాస్. Let me call up on stage. ఎస్, అనంతిక గారు, సో మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, హలో, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాం మీ మొత్తం ఎనర్జీ చూసినప్పటి నుంచి. లైక్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ సాంగ్ అందరికీ ఎలా నచ్చిందా? అందరూ ఖచ్చితంగా చూస్తారు కదా సెప్టెంబర్ 3కి. సో ఎవ్రీబడి గో వాచ్. సెప్టెంబర్ 3కి రోమాంచకం రిలీజ్ అవుతుంది. మీ అందరి ఎనర్జీ చూసినప్పుడు గురించి నాకు చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ హానెస్ట్, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక ముందు నాకు ఫుల్ అమ్మ ఎంత ఎనర్జీ, అందరూ చాలా ఫుల్ స్క్రీమ్ చేసి ఫుల్ షౌట్ చేసి చాలా నాకు ప్రేమగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఖచ్చితంగా చూడాలి. సెప్టెంబర్ 3కి రిలీజ్ అవుతుంది. ఎవ్రీబడి ప్లీజ్ గో వాచ్ రోమాంచకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనంతిక. అంత క్యూట్గా అడిగితే వాళ్ళు వెళ్ళకుండా ఉంటారా? ఎస్, ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న మన హీరో, అమ్మాయిలందరం వెయిట్ చేస్తున్నాం. సుమంత్, ప్లీజ్ స్పీక్ ఆఫ్ యువర్ వర్డ్స్. హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేసి మా కోసం ఇదంతా అరేంజ్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ మీ ఎనర్జీ అసలు మామూలుగా లేదు. అడిగి నడుచుకుంటూ వస్తుంటే మజా అనిపించేది మీ అందరిని చూస్తుంటే. మీ అందరికీ మేము చేసిన ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాం. అండ్ యా, సందీప్ రెడ్డి వంగ అన్న చెప్పమన్నాడు, ఈ సినిమా చూసినంతసేపు మీరు నవ్వుతూనే ఉంటారు 100% అది. అండ్ మీరు ఏదైతే, ఇది చాలా మంచి మ్యూజికల్ డ్రామా కూడా. ఇప్పటివరకు నేను చేసిన సాంగ్స్ అన్నీ ఏది ఇండిపెండెంట్ సాంగ్ నుండి చూస్తూనే సాంగ్ అప్పుడెప్పుడో చేసినాం. ఆ సాంగ్ నుండి నేను ఏ సాంగ్స్ రిలీజ్ చేసినా మీరు అట్లనే ఎంకరేజ్ చేసినారు. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ ఇంకా మొత్తం అన్నీ రిలీజ్ చేయలే, చాలా బాగుంటాయి. అండ్ యా, ఇందులో నా ఫేవరెట్ సాంగ్లో మీ వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఆ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలే, థియేటర్లో డైరెక్ట్ సెప్టెంబర్ 3కి మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అంటే వెరైటీగా అనిపిస్తుంది.
మొన్ననే కాలేజ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. నాది ఎప్పుడో 2018-19లో అయిపోయింది. కానీ అమ్మ ఆడుండేటోడిని ఇక్కడ స్టేజ్ మీద మా కాలేజ్లో ఇట్లా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే లేదా ఇంకెవరెవరైనా సెలబ్రిటీస్ వస్తే అట్లనే వెనక కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను. దాని తర్వాత ఇవాళ మీ కాలేజీకి వస్తే మస్తు అనిపిస్తుంది. అంటే అటు నుంచి చూసుడే కానీ అటుకెళ్ళి ఇటు వచ్చి ఇటు చూసుడు ఎప్పుడు లేదు. మీ అందరికీ సినిమా చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. చూసినంతసేపు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టైం భద్రకాళి బ్యానర్లో ఏ సర్టిఫికేట్ కాకుండా యూబైఏ వస్తుంది. దీనికి ప్రాపర్ యూబై ఉంటుంది. మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు, అంతే ఎంజాయ్ చేస్తారు. గ్యాంగ్ని తీసుకెళ్ళొచ్చు, మీరు అంతే ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరినైతే సినిమాకి తీసుకెళ్తారో చాలా బాగుంటుంది అంటారా అని ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళైతే డిసప్పాయింట్ కారని నా ఫీలింగ్. అండ్ మీ అందరి మనసులో ఇది ఉండిపోతుంది అనుకుంటున్నా. అన్వేష్ అనే క్యారెక్టర్ చేసిన దీంట్లో నేను. అన్వేష్ మీ మైండ్లో కూర్చుండిపోతాడు అనిపిస్తుంది. అండ్ చాలా రిలేటబుల్ వైబ్లో ఉంటుంది. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత సూపర్ ఎనర్జీతో రిసీవ్ చేసుకున్నందుకు మా అందరినీ థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో సారీ, మర్చిపోయినా ఇక్కడ ఎవరైతే పర్ఫామ్ చేశారో ఇంతసేపు వాళ్ళు పాపం ముందు నుంచి కూడా ప్రిపేర్ కావాలి. మేము వస్తున్నామంటే 1.5 hour ముందు ప్రిపేర్ అయ్యి మా కోసం మా సాంగ్స్ అన్నీ చేసినారంటే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. మీ లెక్చరర్ చెప్తుండే నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపిస్తున్నందుకు. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్. సో మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్. సో కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్ కొంచెం నార్మల్ క్వశ్చన్స్ అడగండి. స్టూడెంట్స్, మీరు లవ్ కన్ఫెక్షన్ గురించి అడుగుతారు అని ఇందాక చెప్పారు. ఫస్ట్ అదే అటాక్ చేయండి. హలో హలో మ్యామ్. హలో సార్. హాయ్ కానీ ఇన్పియట్లేదు. హలో, ఆడిబుల్? యా సార్, మీరు అక్కడి నుంచి వస్తున్నారు. సార్, మీరు అక్కడి నుంచి వస్తున్నారు. యువర్ ఎంట్రీ వాజ్ మైండ్ బ్లోయింగ్. అయ్యో అదేదో మ్యూజిక్ ఎఫెక్ట్ నాదే ఉంటుంది. మీరు ఫుల్ మ్యూజిక్ పెట్టి ఫుల్ వాల్యూమ్లో పెట్టారు మేము రాగానే. థ్యాంక్ యూ కానీ. యూ బోత్ లుక్ సో క్యూట్ టుగెదర్, సో క్యూట్ అండ్ సో సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ గురించి మాట్లాడమన్నారు. అండ్ సి, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ లవ్ స్టోరీ ఇన్ దేర్ లైఫ్స్. సో మేము కూడా యాజ్ అ స్టూడెంట్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. So I think, can I share? Yeah, you can. So that was my schooling, and okay. I had a crush on a person. So constant ga nenu eye contact cheyadaniki try chesanu, and తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ పర్సన్కి కూడా నా మీద క్రష్ ఉంది అని తెలిసింది. సూపర్. ఆ మూమెంట్ ఐ ఫెల్ లైక్ మళ్ళీ మా ఊర్లోకి ఐశ్వర్య వచ్చింది అలాంటి వైబ్లో ఉన్నాను. అండ్ లేటర్ ఆన్ ఐ కాంటాక్ట్ ఇవ్వడమే తప్ప అక్కడ ఏం లేదు. అండ్ ఐ లిటరలీ హ్యాడ్ టు వెయిట్ 1 year జస్ట్ టు టచ్ హిమ్. అండ్ ద వన్ డే సారీ ప్లీజ్ వెయిట్. అండ్ ద వన్ డే ఇస్ హిస్ బర్త్డే విష్ చెప్పడానికి, హ్యాండ్ షేక్ చేయడానికి ఐ యూస్ టు వెయిట్ ఫర్ 1 year. And unfortunately after our schooling we had to like get separated. And alanti love story chaala mandiki untadi, but I think adi ala kaakunda oka happy ending ayante baagundu. And like seeing you both together, I feel really very happy that every love story should have a happy ending. And ma'am, you really look so cute and so simple. Huge fan ma'am, huge fan. And so we just love you. మీ పేరు? I'm మేఘనా. నువ్వు ఏదైతే చెప్పినవో ఇట్ సౌండ్స్ రియలీ క్యూట్. కానీ నేను ఒక్కటి చెప్పాలనా, నా మనసులోకి వెళ్ళి నువ్వేం తప్పుగా అనుకోవద్దు. ప్రేమతో తీసుకో, అట్లా తప్పుగా తీసుకోవద్దు. నేను ఎగ్జాక్ట్గా డిగ్రీ చదివిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ మనీ వీళ్ళందరం ఇట్లనే కాలేజ్లో కూర్చొని ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు చెప్తున్న థింగ్సే నా చుట్టుపక్కల మొత్తం చూసేటోడు.
నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ నేను కలిసినప్పుడు నిజం చెప్తున్నా ఎప్పుడు మేము వేరే టాపిక్స్ మా మైండ్లో ఉండకపోయేటి. అరే నీ అమ్మ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినాం, ఏదో ఒకటి చేసి ఇంట్లోకి నీ అమ్మ దీని ఏమంటాం ప్రైస్ ట్యాగులు చూసి బట్టలు కొనుక్కునే రోజులు పోవాలి రబ్బే. అమ్మ మంత్ ఎండ్ అయితే ఆ 26th నుంచి 30th దాకా ఏదైతే టెన్షన్ ఉంటుందో మళ్ళీ శాలరీ పడేదాకా ఈ టెన్షన్ ఇంట్లో మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఎంత వద్దనుకున్నా మన ఇంట్లో కప్పులు ఉంటాయి, ఏదో ఒకటి టెన్షన్ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు వాళ్ళు పోనీ బద్ధకంతో ఇంట్లో ఉన్నారా పేరెంట్స్ అంటే అట్లా కాదు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. నేను చాలా క్లీషే సౌండ్ అవుతున్నాను అనుకోకు, కానీ నిజం ఇది. మేమిద్దరం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదే మాట్లాడుకునేటోళ్ళం, ఏం చేద్దాం ఏదో ఒక క్రాఫ్ట్లో రోజుకు 18 గంటలు దిమాగ్ పెడితే 100% ఇప్పుడు ఉన్నదానికన్నా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది అని అనుకో. నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుండే నాగారం అనే ఏరియాలో. సో అప్పుడు ఫిక్స్ అయినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ 8 o'clock నుంచి 3:30 వరకు ఏదైతే ఉంటుందో చదువుతాం, అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, ఏదైతే చిల్ లైఫ్ ఉంటుందో ఆ వైబ్ అయితే ఉండే. కానీ 3:30 అయిపోయింది అంటే ఇంటికి పోయి చిల్ అయ్యేటోళ్ళం కాదు. ఏదైనా మేము ఈ క్రాఫ్ట్ ఎంచుకున్నాం సినిమా అనేది కాలేజ్లో ఉన్నప్పుడే, వెన్ వీఆర్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఎంచుకొని 3:30 నుంచి మళ్ళీ midnight 2 o'clock 2:30 దాకా సినిమా మీదనే కష్టపడేటోళ్ళం మేము. అంటే ఇది 100% నాకు అంటే బ్యాకప్ లాగా. ఒకవేళ నా చదువులలో ఒకవేళ నాకు ఎంట్రీ అంటే చదువులలో జాబులు కొట్టడం అవి ఒకవేళ లేట్ అయిపోవచ్చు, అరే మా చదువుతాడా లేదా అని చెప్పేసి ఇంట్లో మా మమ్మీ డాడీ టెన్షన్ పడుతారు, మస్తు కష్టమేది నాకు. సో దాని తర్వాత దాని మీద ఎవ్రీడే ఇందాక అన్నట్టు థాట్ పెట్టడం అంటే కష్టపడడమే. ఇంతకుముందుకు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనుకోవాలంటే పడుకునే 6-7 గంటలు కూడా కళలు దాని గురించే రావాలి. 100% అది నిజంగా అప్గ్రేడ్ ఉంటుంది. దాని తర్వాత నీకు కావాల్సినవి అన్నీ నువ్వు క్యూట్ క్రష్లు ఎన్నో చేసానమాట. Sir, can I say something else? So as I said, I had a crush on my schooling. So after everything, my schooling is done. I have seen like మన COVID time వచ్చింది. I have seen hard work of my dad. Yeah. Then I really changed myself and I moved a lot. నువ్వు సూపర్ చదువుకో, నీకు కావాల్సినవి అన్ని నీ ముందు ఉత్తగానే పడుతుంది అని నా ఫీలింగ్. అండ్ చదువుతో పాటు నీకు ఇంకేదైనా ప్యాషన్ ఉంది అని అంటే దాని మీద టైం డివైడ్ చేయి. 100% కాలేజ్ అయిపోయినాక కూడా నీకు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని నా ఫీలింగ్. యా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్ పిక్చర్కి నెక్స్ట్ క్వశ్చన్. ఎనీవన్ హ్యావ్ క్వశ్చన్స్? హలో సార్. యా మీ పేరు? వర్షిణి. యా. సో మీ ఇద్దరిది చాలా పెద్ద ఫ్యాన్ నేను. మ్యాడ్ మూవీలో మిమ్మల్ని చూసి ఫిదా అయ్యాను, మేమ్ ఫేమస్లో మిమ్మల్ని చూసి ఫిదా అయ్యాను. ఇంకా ఈ మూవీతోని మీ ఇద్దరి కాంబో ఇంకా పిచ్చెక్కించారు. సో ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మీకు కాలేజ్లో మీ క్రష్ పేరేంటి అండ్ తను మీ క్రష్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? కాలేజ్లో మీకు క్రష్ ఉంటే తన పేరేంటి అండ్ తను మీ క్రష్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు అలాంటి క్రష్ ఏం లేదు. నిజం చెప్పండి మీకు నిజంగా డెఫినెట్లీ రాంగ్ సౌండ్ అవుతుందేమో కానీ ఆమె ఏజ్ 20. ఇప్పుడు ఆమె 16-17 years ఉన్నప్పుడు ఆ మ్యాడ్ సినిమా చేసింది. దాని తర్వాత 8 వసంతాలు ఎప్పుడు చదువుకుంటూ అప్పుడప్పుడు కాలేజ్ పోయి వస్తుంది పాపం. అంటే స్కూల్లో కూడా ఎవరు లేకుండే? అంటే మేబీ 6th standardలో ఒక క్రష్ ఉంటే అంతే. తన పేరు? సార్ మీకు ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీకు. నా క్రష్ ఎవరన్నా ఎప్పుడో స్కూల్లో ఆ పిల్ల పేరు కూడా మర్చిపోయాను నేను. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు కాలేజ్కి రాగానే ఇక మొత్తం లొల్లంతా కెరియర్ మీద పడిపోయింది. యా. పేరే మర్చిపోను కదా. నిజంగానే మర్చిపోయాను.
ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫాస్ట్. సార్ ఇక్కడ సార్ మీరు కాలేజ్లో చాలా కష్టపడి సినిమా మీద ఫోకస్ పెట్టి ఇవన్నీ చేసినామన్నారు కదా, మీకు కాలేజ్లో ఎవరు లవ్ ఇట్లాంటివి ఏం లేవా సార్ మీకు? ఈ అడిగేటోడు స్టూడెంట్ కాదు, నా ఫ్రెండే మనీ ఇందులో యాక్టింగ్ చేసిండు కదా నాతో. వాడు నేను క్లాస్మేట్స్ అనమాట. నీకు తెలియదు నా దగ్గర ఏమున్నాయిరా అంటే నాకు తెలుసురా, వాళ్ళకు కూడా తెలియాలి కదా. రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వద్దురా ఎప్పుడైనా. వెళ్ళా జోక్స్ అపార్ట్, ఇందాక అన్నట్టు కాలేజ్ టైంలో కాలేజ్లో చేయాల్సిన అన్ని థింగ్స్ మళ్ళీ చేయాలి, ఎందుకంటే కాలేజ్ పోతే మళ్ళీ రాదు. అది ఫీలింగ్ చాలా మిస్ అవుతాం. నా మనసుకు తెలుసు నేను ఎంత మిస్ అవుతున్నా కాలేజ్కి. కానీ కాలేజ్ అయిపోయాక కూడా ప్యాషన్ మీద పనిచేస్తే మీరు అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వైబ్ ఉంటుందేమో, ఎనర్జీ ఉంటుందేమో లైఫ్లో నా ఫీలింగ్. అండ్ చదివే ప్యాషన్ అయితే మాత్రం ఇంకా సూపర్. యా కాదు, మీరు అందరూ క్వశ్చన్లు లవ్ మీద అడుగుతారు, జాగ్రత్త. రేపు మీ సార్ వాళ్ళు అందరూ ఈయనే కూర్చున్నారు, రేపు మళ్ళీ మీరు క్లాస్లో కలవాలి సార్లని. చాలా కష్టం ఉంది ఇది కాలేజ్కి వచ్చి ప్రమోట్ చేస్తుడు. లెక్చరర్స్ అందరినీ ముందు పెట్టుకొని మీరు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడితే జర కష్టమవుతుంది నాకు. హలో మ్యామ్, ఐఎమ్ మురుగేష్. సో చాలామంది అబ్బాయిలు అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని క్వశ్చన్. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మా అబ్బాయిలో ఉన్న క్వాలిటీస్ కొంచెం చెప్పారంటే, అండ్ ఇందాక టెస్ట్లో కూడా పాస్ అవ్వాలన్నారు కదా, సో కొంచెం ఆ టెస్ట్ ఏమైనా చెప్తే కొంచెం మాకు హెల్ప్ అవుతుంది. నేను మూవీ క్యారెక్టర్ గురించి చెప్పాలా, నా గురించి చెప్పాలా? మీ గురించి చెప్పండి మ్యామ్, అండ్ ఆల్సో మూవీ క్యారెక్టర్ కూడా. మూవీ క్యారెక్టర్లో అయితే చాలా టెస్ట్లు పాస్ అవ్వాలి, చాలా అంటే చాలా. రియల్ లైఫ్లో మీరు అందరూ చూడాలి. రియల్ లైఫ్లో అలా ఏం లేదు. అంటే నన్ను మంచిగా చూస్తే చాలు, అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే, అంటే మంచి కమ్యూనికేషన్ అంతే ఎనఫ్. నన్ను మంచిగా చూస్తే చాలు, నేను కూడా మంచిగానే చూస్తాను. పాపం అన్నిసార్లు బ్లాక్ చేస్తారేంది మ్యామ్ అన్నని? కానీ మంచి మీరు చూడండి సినిమా థియేటర్లోనే చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను బ్లాక్ చేశాను. ఒకసారి అన్నకి, అన్న నువ్వు తిట్టిన మోటివేషన్ ఇచ్చినావు చూడు, సూపర్ అసలు. మోటివేషన్ కాదు, ఉన్నట్టు మాట్లాడినా నేను. షర్ట్ మంచిగా ఉంది, నా దగ్గర కూడా ఉంది షర్ట్, ఆన్లైన్లో చూసి ఉన్నా. ఖతర్నాక్. ఓకే నెక్స్ట్ అక్కడ అమ్మాయి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో హలో. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్ college taught you that no one talks about? Biggest lesson Which college is the taught you? What's the biggest lesson? college taught you? College. Taught you. A biggest lesson. నేను కాలేజ్కే వెళ్ళడం కొంచెం తక్కువ. నేను అలా కాదు చెప్తున్నది. ఐ యూస్ టు గో, కానీ ఎగ్జామ్స్కి వెళ్తా, మధ్యలో ఏమవుతుంది అది అన్ని అప్డేట్స్ కోసం నేను వెళ్తా. బట్ కాలేజ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఇప్పుడు. నెక్స్ట్ ఎనీవన్? స్టిల్ లెర్నింగ్ కాబట్టి నేను ఇప్పుడు 3rd year, సో స్టిల్ నేను చదువుతున్నా. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అన్న, ఐఎమ్ నిషాల్. హలో విశాల్. హలో నిషాల్. నిషాల్. ఓకే. ఏ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు నీకు మీ కాలేజ్లో. ఏం చేస్తావు? అడుగు అన్న, ఇప్పుడు మళ్ళీ మీరు మీ కాలేజ్ లైఫ్లోకి వెళ్ళి ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితులు అప్పట్లో ఉంటే మీరు డిఫరెంట్గా ఇంకా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఏం చేస్తుంది? మళ్ళీ మీరు మళ్ళీ మీ కాలేజ్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులు అప్పుడు ఉంటే మీరు ఇంకా మీ లైఫ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటుండే, ఎట్లా వేరే ఏమన్నా లైక్ వేస్ చూస్ చేసుకుంటుండే లైఫ్లో? 2026 ఇట్లా నేనే కాలేజ్ చదివి ఉంటే, టు బీ ఫ్రాంక్, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం ఒకటే కాలేజ్, ఇప్పుడు కూడా అందరం కలిసే ఉంటాం.
మేమన్నా కదా నేను మేం ఫేమస్ అనే సినిమా వెన్ ఐ వాజ్ 20 అట్లా సైన్ చేసిన సినిమా. డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకుంటూనే సైన్ చేసినాం ఆ సినిమా ఆల్మోస్ట్ ఆ టైంలో. ఒకవేళ ఈ 26 పరిస్థితులు సోషల్ మీడియా ఇంత బూమ్ ఉండి ఎక్స్పోజర్ ఇంతగానో ఉండుంటే ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ కదా, 7-8 ఇయర్సా, 7-8 ఇయర్స్ బ్యాక్ ఉండుంటే మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే చేయడానికి స్టార్ట్ చేసేటోళ్ళం మేము అనిపిస్తుంది. యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు నీకు యాక్టర్ అవ్వాలని ఉందనుకో, నువ్వు పోయి ఆఫీస్లలోకి పోయి ఫుల్ ఆడిషన్లు ఇచ్చుకుంటే ఆగమాగం అవ్వాల్సిందే లేదు. నువ్వు మీ ఇంట్లో కూర్చొని ఒక సూపర్ కంటెంట్ క్రియేట్ చేస్తే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద సినిమాలు తీసేటోళ్ళు అందరూ నీ కంటెంట్ చూసిరు అని అంటే నువ్వు రేపటి నాడు అలా సినిమాలు ఉంటావు, అయిపోయింది కదా. సో ఇంత యాక్సెస్ డైరెక్ట్ ఇంటికి వచ్చేసినప్పుడు ఈజీ వే టు గెట్ ఇన్ టు ఎనీథింగ్, ఎనీ క్రాఫ్ట్. కొంచెం స్మార్ట్ వర్క్ చేయాలి. నా మీమ్ ఫేమస్ సినిమా చూసినానా, దానికైతే నేను మస్తు పెద్ద ఫ్యాన్ని. నేను నా సినిమాలో మీకు అన్నీ నచ్చినాయి, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా అది ఎక్కలేదేమో మీకు అనిపించింది నాకు పర్సనల్గా. నీకంటే నీకు కాదు, అందరికీ. ఆ సినిమా నేను ఏ థాట్తో స్టార్ట్ చేసినామంటే మా మైండ్ సెట్స్ ఎట్లున్నాయని చెప్పిన కదా ఇందాక. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు, జస్ట్ గేర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి అనే జోన్ మీద సినిమా తీద్దామని అనుకున్నాను, అనే పాయింట్ మీద సినిమా తీద్దాం. నువ్వు గమనిస్తే మేము ఫేమస్ సినిమాలో అలా కష్టాలు వస్తూనే ఉంటాయి. అమ్మ మహేంద్ర ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీకే వస్తున్నాయి అనిపిస్తుంది. అండ్ దాంట్లోనే ఎమోషన్స్, దాంట్లోనే ఫన్, లైఫ్. మీకు అది చెప్దామని అనుకున్నా. అది నీకు నిజంగా అర్థమైందా? జస్ట్ నీకు ఫ్రెండ్షిప్ సాంగ్, అయ్యో లవ్ సాంగ్ అవి అర్థమైందన్న? అర్థమైంది కదా, సూపర్. యా దానికోసమే చేసినాం అది. అండ్ నీకు నచ్చింది అంటున్నావు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మైక్ కావాలంట వాళ్ళకి. ఆయన నా పేరు హర్షవర్ధన్. సో నేను ఈ సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫరెంట్గా, వేరే సినిమాస్ నుంచి డిఫరెంట్గా ఈ సినిమాలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే ప్రేమ, హాస్యం, ఉత్కంఠ నేను ఇప్పుడే చెప్పింది అనుకో మీకు కష్టమైతే. డెఫినెట్లీ మీరు సూపర్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ సింపుల్గా ఎందుకు చెప్తే సందీప్ అన్న ఉత్తగానే ఓకే చేస్తాడు ఆ సినిమా. అండ్ సందీప్ అన్న మొన్న సందీప్ అన్న స్టేజ్ మీద ఒక మాట అన్నాడు, నా సినిమాలకు ఫ్యామిలీతో రండి రండి అని అంటే ఎవరు తీసుకురారు, కనీసం ఈ సినిమా కన్నా రండి, యూబైఏతోని మంచి ఫన్ క్యూట్ ఎంటర్టైనర్ తీసిన నేను ఈ సినిమా అని. యా నువ్వు చూసినంతసేపు నీ ముఖం మీదకి వెళ్ళి స్మైల్ పోదేమో అని నా ఫీలింగ్. ఓకే అన్న, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ హర్షవర్ధన్. అన్న నిబ్బా డైలాగ్ ఉంది కదన్న, అది కొంచెం రీక్రియేట్ చేయరు కదా ఆ నిబ్బా డైలాగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ చెప్తున్నాం మేము ఇక్కడ పామాలకు. ఓకే ఓకే నీలాంటి ఇమ్మెచ్యూర్ ఫెలో నేను ఎప్పుడు చూడలేదు. నీ అంత నిబ్బమోకం దాన్ని నా జిందగీలో చూడలేదు. లేదు మీరు చాలా మా ఫైట్స్, మా ఫ్రస్ట్రేషన్, మా టెన్షన్ మీరు అందరు ఇట్లనే ఎంజాయ్ చేస్తారు సినిమా చూసినప్పుడు కూడా. పక్క వెళ్ళాలి మరి, కాలేజ్కి వచ్చి చెప్తున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. ఓకే, నేను గ్రూప్ పిక్చర్కి ఇన్వైట్ చేస్తున్నాను నరేంద్ర గారు, మహి గారు అండ్ ఖుషి గారు. Narendra garu, Mani garu, Kushi garu, let me call upon stage. And also invited Dr. MD Asif garu, Dean, college faculty, Anjaneyaru garu, Srinivas garu, Mahesh garu. Let's welcome them. అండ్ వర్మ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాలేజ్ ఫ్యాకల్టీ వర్మ గారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు ఎంటైర్ వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా అండ్ దిస్ ఈజ్ ప్రముఖ సైనింగ్ ఆఫ్.